ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క 2025 ఉగాది 30వ తేదీ, మార్చి 30వ తేదీ మనకు ఉగాది ఏర్పడుతుంది. 29 అమావాస్య, 29 రోజు అమావాస్య రోజు శని భగవానుడు ఈ యొక్క మీనరాశిలోకి వస్తున్నాడు. ఆల్రెడీ అన్ని గ్రహాలు కూడా ఒక్కడికి వచ్చేసాయి. చంద్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు, శని ఎంటర్ అవుతాడు. ఈ షష్టగ్రహ కూటమి ద్వారా మనకు ఏర్పడే ప్రపంచమైన ఫలితాలు ఏంటి, వ్యతిరేకమేంటి? 2019లో మనకు 25 డిసెంబర్ 25-26లో కేతుగ్రస్త షష్టగ్రహ కూటమి ఏరినప్పుడే మనకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రపంచమే మూతపడిపోయింది. అప్పుడు మనకు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. అనేక ఇబ్బందులు. కరోనా విశ్వం పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు అంత స్తబ్దత లేదు. ప్రపంచం మొత్తం, యావత్ ప్రపంచం మొత్తం చాలా బాధను అనుభవించింది. తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి లేక, వైద్యానికి అందుబాటు పెట్టుకోలేక, బయటికి వెళ్ళకుండా మనిషి ఒక సజీవ సమాధిలో బంధింపబడ్డట్టు ఉన్న ఆ రోజులు చాలా ఇబ్బంది పడ్డాం. ఎంతవరకు? బృహస్పతి ఈ యొక్క మేషరాశిలోకి వచ్చే వరకు దైవ గురువు అయినటువంటి బృహస్పతి, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క శని భగవంతుడు ధర్మవర్తి, వీరిద్దరూ కాలసర్పదోషంలో నుంచి బయట వచ్చే వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. మరి ఇప్పుడు వచ్చి ఈ యొక్క ఉపద్రవం ఏంటి? నెక్స్ట్ అప్పటి నుంచి వస్తున్నది ఒకటి, ఇప్పుడు ఏర్పడుతున్నట్టు ఒకటి. అప్పుడు కేతుగ్రస్త సూర్యగ్రహణానికే మనం చాలా ఫేస్ చేసాం. ఇప్పుడు మనకు ఇది రాహుగ్రస్త షష్టగ్రహ కూటమి. దీనివల్ల ప్రభావం ఎలాగుంటుంది? ఆల్మోస్ట్ శని నక్షత్రాలు, బృహస్పతి నక్షత్రాలు లోనే ఆల్మోస్ట్ ఈ యొక్క గ్రహాలన్నీ ఉన్నాయి. బృహస్పతి ఈయన ఒక్కడు వచ్చేసి రోహిణి నక్షత్రం, చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు రేవతిలో ఉన్నాడు. అలాగే మనం తీసుకున్నట్లయితే ఉత్తరాభాద్ర, పూర్వభాద్రను మనం ఎక్కువ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పూర్వభాద్రలో శని ఉన్నాడు, రాహు ఉన్నాడు. ఉత్తరాభాద్రలో శుక్రుడు ఉన్నాడు, ఉత్తరాభాద్రలో బుధుడు ఉన్నాడు, పునరుసులో కుజుడు ఉన్నాడు. పూర్వభాద్ర ఈ యొక్క పునరుసు రెండు గురు నక్షత్రాలే, అది గమనించుకోవాలి. రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు, బుధుడు వచ్చేసి ఉత్తరాభాద్రలో ఉన్నాడు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రంలో రవి ఉన్నాడు. ఇది మనకున్న గ్రహాలు. అన్ని పూర్వభాద్ర, ఉత్తరభాద్ర నక్షత్రాలలోనే గ్రహాలన్నీ పడ్డాయి షష్టగ్రహ కూటమి. శని ట్రాన్సిట్ అయ్యి ఎప్పుడైతే ఈ యొక్క రేవతి మీనరాశిలోకి సంచారం చేసినప్పుడు బృహస్పతి మీకు ఇక్కడ వృషభ రాశిలో ఉన్నాడు. శని రాహువులు క్రాస్ అవుతున్నారు, కలుస్తున్నారు ఒక రాశిలో. ఒక రాశిలో కలిసిన తర్వాత ఒకే నక్షత్రంలో ఇద్దరు ట్రాన్సిట్ అవుతున్నారు. శని నక్షత్రంలోకి, గురు నక్షత్రంలోనే ఉంటూ శని రాశిలోకి ఈ యొక్క రాహు వస్తాడు. శని మాత్రం మీన రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. దీని మూలకంగా ఇద్దరు ఒకే నక్షత్రంలో, ఒకరి రాశిలో ఒకరు. శని రాశిలోకి రాహు వెళ్తున్నాడు కాబట్టి ప్రాబ్లం ఎక్కువ, శని ఆధిక్యత ఉంటుంది. రాహు కూడా మంచి మిత్రులు కాబట్టి వీరిద్దరూ ప్రపంచాన్ని, విశ్వాన్ని వణికించే ప్రయత్నాలు చేస్తారు. ఈ షష్టగ్రహ కూటమి చాలా రోజులు ఉంటుంది, చాలా తక్కువ టైం ఉంటుంది. కరోనా కంటే రోజులు మాత్రం చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడైతే ఈయన అతిచారం మీద బృహస్పతి తన క్షేత్రంలోకి వచ్చి ఎప్పుడైతే ఈ యొక్క రాహువును షష్టాష్టకం పడడం, ఇక్కడ ఉన్న శనిని చూడడం ఇవన్నీ చేస్తారో ఆ టైంలో మీకు ప్రళయాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సునామీలు, ఉపద్రవాలు, అంటు రోగాలు ఇలాంటివి ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
వీటన్నింటికంటే ముఖ్యమైనది రక్తపాతం ఎక్కువ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఉగాది పర్వదినం రోజే మనం గమనించినట్లయితే పంచాంగంలో సూర్యునికి మంత్రి పదవి వచ్చింది, మంత్రి పదవి చంద్రునికి వచ్చింది, సూర్యునికి రాజు వచ్చి రాజు ఆధిపత్యం వచ్చింది, రాజుగా ఆయనే ఉన్నాడు. అలాగే సైన్యాధిపతిగా అలాగే ఉన్నాడు. అలాగే కొన్ని ఆధిపత్యాలు ఉన్నాయి, అర్ఘ్యాధిపతి ఇవన్నీ ఉన్నాయి. అందులో కూడా 2-3 ఆధిపత్యాలు ఆయనకు వచ్చి ఉన్నాయి. ఈ రవి ఒక్కడే కాబట్టి సైన్యాధిపతి, అలాగే ఈ యొక్క రాజు కాబట్టి రక్తపాతాలు ఎక్కువ ఉంటాయి. ఒక దేశం మీదకి ఇంకొక దేశం దండెత్తాలని అతి చొరవతో ఆధిపత్య ధోరణితో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కేజీలు ఉన్నటువంటి బంగారం అన్నీ చూస్తున్నాం. మన ఇళ్ళల్లో దాగి ఉన్న బంగారం ఏ రోజు మనం అన్ని ప్రపంచంలాగా క్యాలిక్యులేషన్స్ చూపించి వాడకుండా బ్యాంకింగ్లో పెట్టేసి డబ్బులు వాళ్ళ కాయిన్కి వాళ్ళు ఎక్కువ మెజార్టీ రప్పించుకొని విలాసవంతమైన జీవితాలు నడిపిన తాకడా మన దగ్గర లేదు. అమ్మవారి స్వరూపం లక్ష్మి, స్త్రీ చక్కగా అలంకరించుకొని దాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ బంగారాన్ని కూడాను చాలామంది మోసపోయే అవకాశాలు ప్రారంభమయ్యాయి. మనీ అంతా ఎక్కడ గోల్డ్ మీద ఉందో ఆ గోల్డ్ అంతా తీసేసి దానికి వడ్డీ ఇస్తామని చెప్పడం బ్యాంక్ రంగం గవర్నమెంట్ డెసిషన్. దాంతో రూపాయికి వాల్యూ పెరుగుతుందండం. ఒకవేళ యుద్ధం ఏర్పడిందంటే మనకు ఆ బంగారం కూడా మన తాకట్టు పెట్టినవి కూడా మనకు రావు. గవర్నమెంట్ యుద్ధాలకు వాడేస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈ మాట ఉంది, చీమంత బంగారం కూడా ఉండదు, అంత సీమకు చేరుతుంది. ఇది ఇక ఇత్తడికి ప్రాబల్యం లభిస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు వస్తున్నటువంటి డెసిషన్స్ ఇవన్నీ చూస్తుంటే తేనె పూసిన కత్తిలాగా మనకు ఈ ప్రాబ్లం అనేది పెద్దదై గుదిబండై కూర్చుంటుంది అనిపిస్తుంది. ఎన్నో రోజుల నుంచి కష్టపడి తరతరాలుగా 7 నగలు కోడలికో కూతురికో ఇచ్చుకుంటూ ఒక అసెట్ లాగా పెట్టుకునే ఈ బంగారానికి మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అది ఏ టైంలో వస్తుంది? కర్కాటక రాశిలోకి బృహస్పతి అచారంలో వచ్చినప్పుడు, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సంచారం మనకు కుంభరాశిలోకి రాహు వచ్చినప్పుడు, అలాగే శని భగవంతుడు బృహస్పతి రాశిలో ఉన్నప్పుడు రిజల్ట్స్ రోజు రోజుకు మారుతూ ఉంటుంది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనే సామెత ఊరికే పోకుండా బంగారాన్ని అలంకరించుకొని దేవతలలాగా అలంకరించుకునే అభిమానము, గౌరవము, ఆత్మవిశ్వాసము, అందులో ఆరోగ్యము, అందం ఇవన్నీ కూడాను దోచబడతాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుందో దొంగతనాలు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసింది ఇంకొక విషయం కూడా ఉంది. 14 పట్టణాలు ఏకకాలంలో దోపిడీకి లోనవుతాయి అని. ఎప్పుడైతే ఈ బంగారానికి డిమాండ్ పెరుగుతుందో సొసైటీలో ఆటోమేటిక్గా, ఇప్పటికే చాలా పెరిగింది తులము, అది ఇంకా పెరిగి గవర్నమెంట్ అధీనంలోకి వెళ్తుందో అప్పుడు ఇది ఇంకా మనకు దూరం అవుతుంది. దీంతో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు, ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రతి గ్రామకు చిన్న చితక వాళ్ళంతా ఈ యొక్క ఆధార్ కార్డులు చూపించి బంగారం కొనాలి, అమ్మాలి అనే ఒక ఇది పెట్టారు. దాంతో కొనాల్సిన వాళ్ళు కూడా కొనరు, ఇంకా ముందు కొనరు. కల్చర్ మారిపోతుంది. మన బంగారం అంతా పాశ్చాత్య దేశాలకు వెళ్ళబోతుంది. బ్రహ్మంగారు చెప్పిన ఈ 2 పాటలు ఇప్పుడు మనకు ఒరిజినల్గా మనం ఫేస్ చేయబోతున్నాం. గమనించగలరు. స్వస్తి.